పైనాపిల్‌తో అద్భుతమైన, అరుదైన రెసిపీని మీకు చూపించబోతున్నా. వీడియో మిస్ అయితే అస్సలు దొరకదు. వెంటనే మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేసి, సేవ్ చేసి పెట్టుకోండి. ముందుగా ఒక పైనాపిల్‌ని తీసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. దీన్ని చేయడానికి ముఖ్యంగా కావాల్సిన పదార్థాలు రవ్వ, చక్కెరి, దాంతోపాటు బాదం పప్పు, జీడిపప్పు, ఎండు ద్రాక్ష, నెయ్యి, యాలకులు అయితే తీసేసుకోవాలా. ఏంద్రా పండగ సామాన్ చెప్పినట్టు చెప్పినావు, ఇవన్నీ వేయాలా అంటారా? ఇవన్నీ వేస్తేనే అద్భుతమైన రుచి వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ ఘట్టంలోకి ఎంటర్ అవుదాం. ముందుగా ఒక గిన్నె పెట్టుకొని అందులో నెయ్యి పోసుకొని ఆ నెయ్యిలోనే జీడిపప్పు, బాదం పప్పు, ఎండు ద్రాక్షని ఏంచుకొని పక్కన తీసి అయితే పెట్టుకోవాలా. మళ్ళీ ఆ గిన్నెనే ఒకలా ముక్కలా గడిగేసి అందులో నెయ్యి వేసి అదే విధంగా పైనాపిల్ అందులో వేసుకొని దోరగా ఏంచుకోవాలా. ఏంచిన పైనాపిల్ తీసి పక్కన పెట్టుకొని అదే గిన్నెనెత్తి మళ్ళీ గ్యాస్ మీద పెట్టి రవ్వలోకి సరిపోయేంత నీళ్లు పోసుకొని కలర్ కోసం కొంచెం పౌడర్ వేసుకొని నీళ్లు సలసలా కాగిన తర్వాత ముందుగా ఏంచి పెట్టుకున్న రవ్వను అందులో పోసుకుంటా గట్టి పడకుండా ఇలా తిప్పుకుంటా ఉండాలా. కొంత సమయం తిప్పిన తర్వాత పలచగా ఉన్న రవ్వ కాస్త గట్టి పడిపోద్ది. ఆ సమయం చూసి మనం చక్కెర అందులో వేసేసుకొని నీట్గా అయితే కలిపేసుకోవాలా. అయిపోయాక యాలకల్ని ఒక్కలా ముక్కలా దంచి అందులో వేసేయాలా. అయిపోయాక అందులో పైనాపిల్ ముక్కలను కొన్ని వేసేసి ఒక 2 స్పూన్లు నెయ్యి అందులో వదిలేసి నీట్గా అయితే కలుపుకునేయాలా. ఇప్పుడు దీంట్లోకి ఎండు ద్రాక్ష, దాంతోపాటు దంచినటువంటి బాదం పప్పు అందులో వేసేయాలా. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి కాస్తంత ఆయిల్ పూసి మనం చేసుకున్నటువంటి మిశ్రమాన్ని అందులో వేసేసి మళ్ళీ ఇంకో 2 స్పూన్లు నెయ్యి అట తగిలిచ్చి మనం తయారు చేసినటువంటి రుచికరమైన పైనాపిల్ పదార్థానికి ఇంకొంచెం అందం యాడ్ చేయడం కోసం ఎలాగైతే డెకరేషన్ చేసుకొని కట్ చేసుకొని తింటే టేస్ట్ సూపర్ గా ఉంటది. మీకు ఈ అద్భుతమైన పైనాపిల్ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి.